Hi guys, welcome to GVR Cricket Talks. Please subscribe everyone to my channel. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ వర్సెస్ కేకేఆర్. ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ ఆఫ్టర్ 13 లాంగ్ ఇయర్స్ ఫస్ట్ మ్యాచ్ ఓటమి సెంటిమెంట్ని బ్రేక్ చేసింది. లాస్ట్ టైం 2012లో వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ గెలిచారు టోర్నమెంట్లో. ఆ తర్వాత వరుసగా 13 సీజన్ల పాటు ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడూ ఓడిపోతూనే వస్తున్నారు. బట్ ఫైనల్లీ ఈ ఎడిషన్లో 2026లో మొదటి మ్యాచ్లో ఘన విజయం సాధించారు. ఈ పీరియడ్ ఆఫ్ టైంలో 5 టైటిల్ సాధించినా కానీ మొదటి మ్యాచ్లో మాత్రం ఎప్పుడూ ఓటమే ఎదురవుతూ వచ్చింది. వాళ్ళు బేసికల్లీ ఫస్ట్లీ టోర్నమెంట్ స్టార్టింగ్లో స్లోగా స్టార్ట్ చేస్తారు ఫస్ట్ హాఫ్లో, ఎందుకంటే టీం సెట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటారు. ఆ తర్వాత రాను అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఎప్పుడు ప్లే ఆఫ్కి వస్తుంటారు. ట్రోఫీలు గెలిచినాయని అలానే గెలిచారు. ఒక 2020లో తప్పించి మిగతా అన్ని సీజన్ల పాటు పడుతూలేస్తూ చేసి లాస్ట్ టైటిల్ గెలిచారు. నౌ 26లో అద్భుతంగా ఓపెనింగ్ మ్యాచ్ సాగింది వాళ్ళకి. ప్రధాన కారణం రయాన్ రికల్టన్ అండ్ రోహిత్ శర్మ బ్యాటింగ్, ట్రెంట్ బోల్ట్ అండ్ జస్ప్రీత్ బుమ్రా డెత్ బౌలింగ్, అండ్ లార్డ్ శార్దుల్ ఠాకూర్ అద్భుతమైన బౌలింగ్తో బ్రేక్ త్రూ, అవసరమైనప్పుడల్లా బ్రేక్ త్రూ ఇస్తూ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ చాలా బాగా రాణించాడు. స్లోయర్ వన్స్తో బ్యాట్స్మెన్ కట్టడి చేసి ఫస్ట్ 3 వికెట్స్ కూడా తనే తీశాడు. ఇక ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ తీసుకున్నాడు. కేకేఆర్ ఓపెనర్లు ఫినలన్ అండ్ అజింక్య రహానే ఇద్దరు అద్భుతంగా పవర్ ప్లేని యూజ్ చేసుకొని పరుగులు రాబట్టారు. ఫినలన్ మోర్ దాన్ 215 స్ట్రైక్ రేట్తో అద్భుతంగా స్టార్ట్ చేశాడు ఐపీఎల్ కెరియర్ని. అజింక్య రహానే ఓవరాల్ స్ట్రైక్ రేట్ 126 మాత్రమే ఐపీఎల్లో అండ్ ఇంటర్నేషనల్ కెరియర్లో, T20 కెరియర్లో. కానీ ఇక్కడ సూపర్ బ్యాటింగ్తో ఫస్ట్ ఓవర్లోనే ట్రెంట్ బోల్ట్ బౌలింగ్లో ఒక అద్భుతమైన 6 కొట్టాడు. దెన్ థర్డ్ ఓవర్లో మళ్ళీ 6 కొట్టాడు. ఫినలన్ ఆఫ్ఘనీ స్పిన్నర్, డెబ్యూ బౌలర్, తన దాంట్లో కూడా 2 6 బౌండరీతో అద్భుతంగా స్టార్ట్ చేశారు ఫస్ట్ 4 ఓవర్స్. ఆ టైంలో ఏం చేయాలని అర్థం కాక హార్దిక్ పాండ్యా 6th ఓవర్లో పవర్ ప్లేలోనే శార్దుల్ ఠాకూర్ని బ్రేక్ బౌలింగ్ తీసుకొచ్చాడు. ఫస్ట్ బ్రేక్ త్రూనే ఇచ్చాడు స్లోయర్ వన్స్తో ఫినలన్కి. భారీ షాట్ కొట్టబోయి టైమింగ్ కలవక తను స్లో బాల్ వేస్తారని అంచనా వేయక షాట్ కొట్టే ప్రయత్నంలో లాంగ్ ఆన్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దాంతో ఫస్ట్ వికెట్ పోయింది. తర్వాత కామరన్ గురిని వచ్చాడు 1 డౌన్లో. 1-2 మంచి షాట్లు కొట్టినా కానీ ఎక్కువసేపు నిలవలే. ఖచ్చితంగా తనకి ఆక్షన్ బై ప్రెజర్ అనేది ఉంటుంది, అది స్పష్టంగా కనిపించింది తన బ్యాటింగ్లో. నా ఒపీనియన్ ఏంటంటే కామరన్ గ్రీన్ని నెంబర్ 5 ఆర్ 6లో ఆడిపిస్తే బెటర్ అని ఒపీనియన్. ఎందుకంటే రఘువంశీ ఉన్నాడు యంగ్ ప్లేయర్, రమన్దీప్ సింగ్ లాంటి యంగ్ ప్లేయర్ని ఆర్డర్లో పైకి ఆడిపిస్తే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నిన్న చూసాం మనం బ్యాటింగ్ లేనప్పుడు అద్భుతంగా బ్యాటింగ్ సాగింది. దాని తర్వాత కూడా రహానే తర్వాత రఘువంశీ కూడా అద్భుతంగా 50 చేశాడు. రింకు సింగ్ మంచి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కానీ చివరిలో రావాల్సినంత బిగ్ హిట్టింగ్ అయితే రాలేదు, పవర్ హిట్టింగ్ మిస్ అయిపోయింది. అది రసల్ తరహా బ్యాటింగ్ మిస్ అయిపోయింది. దానివల్లనే వాళ్ళు 15-20 రన్స్ షార్ట్ అయ్యాయి. అదే ఓటమికి కారణం. ఒక 235-240 ఉంటే బోర్డు మీద ఖచ్చితంగా ముంబై ప్రెజర్గా ఉండేది, బౌలింగ్ కూడా మంచిగా పడేది కోల్కతా వాళ్ళది. ఇక్కడ అదే తేడా కొట్టింది. ఎందుకంటే నెంబర్ 5, 4, 6, 7లో అంతా ఇన్ఎక్స్పీరియన్స్ బ్యాటింగ్ లైనప్పే ఉంది. అంటే రింకు సింగ్ ఉన్నాడు ఇంటర్నేషనల్ ప్లేయర్, కానీ తను పవర్ హిట్టింగ్ అయితే కాదు కదా, ఇచ్చేస్తాడు బాల్, కానీ పవర్ హిట్టర్ అయితే కాదు. అదే ప్రధాన కారణం. రహాన్ అవుట్ అయ్యాక ఇక ఆ మొమెంటం అనేది తగ్గుతూ వచ్చింది. ఫస్ట్ నుంచి 12 రన్ రేటు, లాస్ట్కి వచ్చేసరికి 12 లేదు కదా, 11కే వచ్చేసింది. అందుకనే కామరన్ గ్రీన్ని 6లో కానీ 5లో కానీ ఆడిపిస్తే బెటర్ నా ఒపీనియన్. రఘువంశిని ఆఫ్ ది ఆర్డర్ పంపించి జట్టుకు యూజ్ అవుతుంది. ఇక ఆఫ్టర్ 220 తర్వాత ముంబై బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. ఫస్ట్ 1 ఓవర్ 2 ఓవర్ కొద్దిగా పర్లేదంటే స్టార్ట్ చేసినా కానీ 3rd ఓవర్ నుంచి స్టార్ట్ చేశారు. రోహిత్ శర్మ అద్భుతమైన బ్యాటింగ్, చూడముచ్చటగా ఉంది. బ్యూటిఫుల్ షాట్స్, యాజ్ యూజువల్గా తన ఫేవరెట్ ఫుల్ షాట్లే ఎలాగూ అద్భుతంగా ఆడతాడు ఎప్పుడు. కానీ ఇక్కడ కవర్స్ మించి లాంగ్ ఆఫ్ మీదుగా అద్భుతమైన 6 కొట్టాడు. ఫ్రంట్ ఫుట్ వచ్చేసి బ్యాక్ ఫుట్ అయినా కానీ ఏదైనా కానీ అద్భుతంగా ఉంది రోహిత్ శర్మ బ్యాటింగ్. బ్యూటిఫుల్ 6ers అండ్ బౌండరీస్, సూపర్గా పర్ఫార్మెన్స్ అయితే వచ్చింది రోహిత్ శర్మ నుంచి. 2 months గ్యాప్ వచ్చినా కానీ తను ఇలా ఆడతానే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు.
లైక్ విరాట్ అండ్ రోహిత్ ఇలానే ఆడితే ఫ్యాన్స్ అందరికీ కనుల పండగే. ఐపీఎల్లో వారు ఫస్ట్ మ్యాచ్లోనే అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు, బోత్ లెజెండరీ ప్లేయర్స్. రియాన్ డికాక్టన్ కూడా డికాక్ ప్లేస్లో వచ్చాడు. డికాక్ స్మాల్ నిగల్ ఇంజరీ వల్ల దూరం అయ్యాడు మ్యాచ్కి. అది మంచిదే అయింది, ఎందుకంటే డికాక్ అంత అద్భుతమైన ఫామ్లో అయితే లేడు. రియాన్ డికాక్టన్ బ్యాటింగ్ సూపర్గా సాగింది. డికాక్తో పోలిస్తే ఈజీ యంగ్ ప్లేయర్, మంచి ప్లేయర్. లైక్ సేమ్ డికాక్ లాగానే ఉంటుంది ఆ స్టైల్ కూడా. వికెట్ కీపింగ్ కూడా అద్భుతంగా చేస్తాడు రియాన్ డికాక్టన్. తను ఫస్ట్ స్టార్ట్ చేసిందే రియాన్ డికాక్టన్ రోహిత్ శర్మతో పాటు. తనే ఎక్కువ రన్స్ కొట్టాడు, తర్వాత రోహిత్ శర్మ బీట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. డికాక్టన్ కూడా అద్భుతమైన సిక్సర్లు కొట్టాడు, 8 సిక్సర్లు కొట్టాడు. చాలా బాగా ఇద్దరు కొద్దిగా సెంచరీ చేస్తారు అనుకున్నారు, కానీ అనూహ్యంగా ఒక అద్భుతమైన క్యాచ్తో అనుకుల్ రాయ్ ఒక రన్నింగ్ క్యాచ్తో స్టన్నింగ్ క్యాచ్ బట్టి రోహిత్ శర్మ ఇన్నింగ్స్కి తెరదించాడు. లేకపోతే సెంచరీ కొట్టేవాడు ఈజీగా. సెంచరీ కోసం ఆడే ప్లేయర్ కాదు, సెల్ఫ్లెస్ ప్లేయర్ అయినా కానీ సెంచరీ వచ్చేది ఈజీగా. అంత అద్భుతంగా సాగింది రోహిత్ బ్యాటింగ్. డికాక్టన్ కూడా సెంచరీ ముందు రన్అట్ అయ్యాడు అన్ఫార్చునేట్లీ. తర్వాత 2 వికెట్స్ పోయినా కానీ పెద్దగా ఇబ్బంది పడలేదు. సూర్యకుమార్, తిలక్ వర్మ అవుట్ అయినా కానీ హార్దిక్ అండ్ నమందీర్ సక్సెస్ఫుల్గా చేజ్ని కంప్లీట్ చేశారు. వాళ్ళ హైయెస్ట్ సక్సెస్ఫుల్ చేజ్ ఇదే ముంబై ఇండియన్స్లో. బాగుంది బ్యాటింగ్, బౌలింగ్ అంతా. మేజర్లీ ఇక్కడ ముంబై వాంకేట్లో బౌలర్లకు ఏమాత్రం హెల్ప్ అయితే లేదు. ఒక స్లోయర్ వన్స్ వేసే వాళ్ళకి తప్పించి స్పిన్ కానీ ఫాస్ట్ కానీ ఎలాంటి సపోర్ట్ లేదు వికెట్ పై. అందుకే స్లోయర్ వన్స్తో షార్దుల్ ఠాకూర్ రాణించాడు. 3 వికెట్లు, ఫస్ట్ 3 వికెట్లు తనే తీశాడు, 3 బ్రేక్ త్రూస్ ఇచ్చాడు. దాంతో కేకేఆర్ని కట్టడి చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు షార్దుల్ ఠాకూర్. ఓవరాల్గా ముంబై ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టి ఫస్ట్ మ్యాచ్ సెంటిమెంట్ని బ్రేక్ చేసి టోర్నమెంట్ని ఘన విజయంతో స్టార్ట్ చేసింది. చూడాలి ముందు ఎలా ముందుకెళ్తారు అనేది. ఇది గైస్ ముంబై వర్సెస్ కేకేఆర్. కేకేఆర్ కూడా తన బౌలింగ్ లైనప్లో మార్పులు ఏమైనా చేస్తారా నెక్స్ట్ మ్యాచ్? బ్యాటింగ్ ఆర్డర్లో డౌన్లో ఎవరన్నా పవర్ హిట్ అని పెట్టుకుంటారా? ఎందుకంటే రావాల్సిన మూమెంటం అయితే రాలేదు నిన్న మ్యాచ్లో. చూడాలి మరి. ఈ మ్యాచ్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజు మరో రసవత్తరమైన మ్యాచ్ జరగబోతుంది, రాజస్థాన్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. ధోని లేకుండానే 2 వారాల పాటు చెన్నై ట్రావెల్ చేయబోతుంది. ఎలా ఆడతారో చూద్దాం.